దేవులారా తల ఎత్తేవారిగా ప్రభు చేయగలుగుతాడు. కానీ ప్రభువుని కలిగి ఉండి కూడా ప్రార్థన లేకపోతే కుటుంబం నీరసపడింది, నీవు నీరసపడతావు, నీ భార్య నీరసపడింది, పిల్లలు నీరసపడతారు, అప్పుడు బాలవుతాం. దీంట్లో అవిధేయత వచ్చేస్తుంది, రోగాలు మనకు వచ్చేస్తాయి, పడుకుంటే నిద్ర పట్టదు. దీంట్లో అన్ని బలహీనతలు మన అన్ని కూడా చుట్టేస్తా ఉంటాయి. కానీ ఎలియాజరు దేవుని పాద సముఖంలో తల వంచి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లరా, ఈ రాత్రి సమయంలో ఏమి కలిగి ఉన్నాం? ప్రార్థన కలిగి ఉన్నామా? ఓ సమయంలో మాస్లమ్మని గారు చిన్న పాట పాడుతూ అంటాడు, మీరు ప్రభువాక్యము వదలితిని పంచ నటనలలో ప్రావీణ్యమును నుండి ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. నడిపించు నానావా. దీంట్లోనా అన్ని వదిలిపెట్టేసిన ఏమైందంటే బలహీనుడు కాదండి, ఫలాలు ఏమీ లేవిక. ఆత్మ సంబంధమైన